చేసేదంటే 5 కోట్ల టర్న్ ఓవర్ లోపల ఉన్నవాళ్ళు QRMP స్కీమ్ క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ అని చేసుకునవచ్చు 3 నెలలకు ఒకసారి. ఎందుకంటే ఇన్వాయిస్ వచ్చాక అట్లా అనేసి స్కీమ్ అదైతే స్కీమ్ అనమాట. అది రెగ్యులర్ లోపల సేల్ డీటెయిల్స్ చూపించాలి. ఎట్లా ఏడలో ఉండను ఇప్పుడు జనవరి కదా, ఇప్పుడు డిసెంబర్ 15వ తారీఖు లోపల చూపించాలి. GST నెల నెల ఫైల్ చేయాలా. అది GST మనము క్రియేట్ చేసిన తర్వాత ప్రతి నెల సెలెక్ట్ చేసుకుంటావా? వస్తుంది అంత అడ్రస్ ఒకటి GST నంబర్ వస్తుంది. నాకు ఎట్లా ఇప్పుడు ఐడియా వచ్చా అట్లా అక్కడికి కూడా GST నంబర్ వస్తుంది. వాళ్ళు ఎట్లా 40 లక్షలు దాటి ఉండాలి వాళ్ళ టర్న్ ఓవర్. అంటే ఒక్కొక్క ఇచ్చేకూడదు. అంటే నెలకి 4 లక్షలు టర్న్ ఓవర్ ఉండాలి, ట్రాన్సాక్షన్ ఉండాలి ఇచ్చే తీసుకునేది. అట్లా 40 లక్షలు దాటితే GST రూల్స్ ఉండదు. GST తీసుకున్నాను నువ్వు వ్యవహారం చేసి 40 లక్షలు చిన్నప్పుడు కిరాణా ఉంటావు కదా గలీలో GST నెంబర్ అవసరం లేదు. పెద్ద కోట్ అవుతుంది నెలకి 10 లక్షలు బిజినెస్ అవుతుంది అంటే GST నెంబర్. అట్లాంటి వాళ్ళకి స్కీమ్ అప్ప ఇప్పుడు QRMP స్కీమ్ అని ఉంటుంది. ఇప్పుడు GST అంటే సేల్ డీటెయిల్ ఏముంటుంది? ఇప్పుడు ఇతను GST నెంబర్ ఉంటుంది అన్నకి, వీడు GST నెంబర్ ఇతనికి మాకు మాతో వస్తాడు కదా GSTకి ఇతనికి ఈ GST పేరు మీద నాను 5 లక్షలు ఇచ్చినాను ఇన్వాయిస్ ఇస్తాడు నాకు. అందుకరికి కస్టమర్కి రిటైల్ అమ్ముతాడు. రిటైల్ నాకు ఒక 500 రూపాయలు తిన అట్లా కూర్చి అదొక 6 లక్షలు అయింటుంది. మనం ఏమంటే B2C B2B అని ఉంటుంది. B2B అంటే ఏం చెప్పు? బిజినెస్ టు బిజినెస్. B2C అంటే బిజినెస్ టు కన్సూమర్ అనమాట. బిజినెస్ టు కన్సూమర్ లంసమ్ వేయాలి GST 1 B2B అంటే ఇది ఇన్వాయిస్ లేక వేయాల. ఇతని పేరు అంటే GST నెంబర్ కొడితే ఇతని పేరు అంత వచ్చేస్తుంది. వాల్యూ వేయాల. పర్సంటేజ్ వేసి ఉంటుంది 18%, 5%, 12, 28. మెయిన్ ఉన్నది 5, 18 మెయిన్. కమోడిటీ ప్రకారం మెయిన్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్నది మెయిన్ అంటే 5, 18 ఎక్కువ శాతం. దాని అండర్ 18 అంటే ఎలక్ట్రికల్ గూడ్స్ వచ్చాయి అన్ని వస్తాయి. 5 అంటే అన్ని ఫెర్టిలైజర్ షాపులు అన్ని 5 దాంట్లో సక్కర గిక్కర అన్ని 5% స్లాబ్ లో వస్తాయి. 12 చాలా తక్కువ. 12 కూల్ డ్రింక్స్ లో నెయ్యి అట్లా వస్తాయి లిక్విడ్. 28 టొబాకో కారు లగ్జరీ ఐటమ్ లో అట్లా మాకి అవి ఒత్తేస్తాయి. నేను చేసుకుంటే ఒత్తేస్తాయి. వాడు ఇన్వెస్టే ఉంటుంది 5% అట్లా వాడు ఇచ్చినప్పుడు ఇది ఫైల్ చేసి GST 1 ఫైల్ అయ్యా సేల్ డీటెయిల్ వీడు ఇచ్చా. వీడు పర్చేజ్ చేసుకుని ఉంటాడు కదా మళ్ళా. ఇప్పుడు మనం సేల్ చేయాలంటే హోల్సేల్ తో వాడు మాలెక్స్ చేస్తాడు. వాడు ఇప్పుడు ನಾನು ఎట్లా 5 లక్షలు ఇస్తే వాడు నాకే 10 లక్షలు ఇన్వెస్ట్ చేసుకున్నాడు వానితో. వాడు 10వ తారీఖు చేస్తాడు, నేను ఇతను చేస్తాను కదా. అతను చేసి మాకి 13వ తారీఖు పాపులేట్ అవుతుంది. అర్థమే కదా. 1వ తారీఖు 10వ తారీఖు మనం చేస్తే సేల్ అయ్యా పర్చేస్ 13వ తారీఖు ఆటోమేటిక్ వస్తుంది అనమాట. మాము ఓన్ గా తీసుకునేది ఏం లేదు. వాడు చేయలేకుంటే మనం కన్విన్స్ చేసి చేయలేము. నువ్వు ఇన్వాయిస్ అప్లోడ్ చేస్తే చూడప్ప నాకు ఇన్పుట్ వచ్చాక కదా ఇన్పుట్ ITC అంటారు. అంటే ఇతను నువ్వు ఇచ్చింటావు కదా చేతికి వెళ్ళి కట్టాలి. నువ్వు వాడు చేసి లేకుంటే ఎట్లా ట్యాక్స్ నీది అవుట్పుట్ అయితే అవుతుంది కదా. అది ఇన్పుట్ 13వ తారీఖు వస్తే 20వ తారీఖు వరకు టైం ఉంటుంది. GST 3B అంటే 1, 3B రెగ్యులర్ ఇది రిటర్న్ లో మంత్లీ ఉంటుంది. క్వార్టర్లీ ఇది సేమ్ ప్రాసెస్. 5 కోట్ల లోపల ఉంటాం అనమాట. టెన్షన్ కాదారానికి గవర్నమెంట్ ఇట్లా అన్ని QRMPలు వస్తాయి. మనం చిన్నప్పుడు చేసి అన్ని చేసుకునొచ్చు ఆప్షన్ అనమాట. అది నేను ఎలానా చేయవచ్చు, క్వార్టర్లోనే తీసుకునొచ్చు. క్వార్టర్లీ ఇదే ప్రొసీజర్ క్వార్టర్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే లేట్ అవుతుంటుంది చిన్న బిజినెస్ వానికి అకౌంట్ చేయడానికి వచ్చే కదా అనమాట. ఇట్లా ఇదైనా GST 9 అని వస్తుంది లాస్ట్ ఇయర్లీ. అది 2 కోట్ల టర్న్ ఓవర్ మించితే GST 9 చేయాలి. అది యాన్యువల్ రిటర్న్ అన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా యాన్యువల్ అది ఉంటుంది. ఇది అయిపోయి GST అయిపోయి అకౌంటింగ్ అంటే ఇప్పుడు అకౌంటింగ్ అంటే ఇది వేరే. ఇది GST కాన్సెప్ట్ కొత్తాయి కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటే ఒక కోడ్ దాటితే నువ్వు అడిట్ చేయాలి 44AB సెక్షన్లో. ఒక కోడ్ దాటితే నువ్వు అట్లా చేయాలంటే నువ్వు బుక్ కీపింగ్ మెయింటైన్ చేయాలి. అవన్నీ టాలీలో చూపిస్తారు. అవి ఒక కోట్ అయినాక నువ్వు అన్ని పర్చేస్ సేల్ వేసుకుని బ్యాంక్ ఎక్స్పెన్సెస్ వేసుకుని బ్యాంక్ ట్రాన్సాక్షన్ వేసుకుని మళ్ళీ నీ శాలరీ వీళ్ళందరికి ఇచ్చింది కసోట్లకి ఇచ్చి అన్ని వస్తుంది. అట్లా అకౌంటింగ్ చేయాలి. అది ఫస్ట్ మంత్లీ అది అకౌంటింగ్ నడుస్తుంది. మాకు ఇది ఉండేది కదా అథారిటీ ఉండేది కదా. మనం CAకి వెళ్ళి ఇక్కడ మా దోస్తు పెట్టి చెప్పుకోవాలి 5,000 తీసుకుంటారు CA బుక్ సైన్ చేయడానికి. వాళ్ళు ఎడిట్ చేసినట్లా అంతా రెడీ పువ్వు అంతా ఇట్లా పెట్టుకుని ఇదంతా నాది అయ్యేదప్ప బుక్స్ అంటే బుక్ సైన్ చేయడానికి 5,000, 8,000 తీసుకుంటారు. ఈడ కాదు ఎక్కడ అని చెప్పి వచ్చి ఇది ఏంటన్నారు ఆడిట్. నాకు